అందరికీ ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మృత్యుంజయుడా, మరణపు ముళ్ళను విరిచిన వాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున నీ పాదముల చెంత చేరి తండ్రి అని నిన్ను స్తుతించుటకు నువ్వు చూపిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభు అవును తండ్రి, ఇదిగో నాయన నీ వాక్యము నుండిటకు ఎందరైతే ఆసక్తి కలిగి వచ్చున్నారో వారందరినీ దర్శించమని అడుగుచున్నాను. ఈ దినాన సూటిగాను తేటగాను లేఖనముల ద్వారా వారితో మాట్లాడి ఇదిగో ఇక ఆది నుంచి అంతం వరకు నీ నామం అధ్యక్షత వహించబడినట్లు నీ కృప చూపించమని అడుగుచు రాజ్యమరక్షకుడే నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటివి అంశము 4 విషయాలు నీ జీవితమును మార్చేటువంటి దేవుని మాటలు. ఏనా అందులో మొదటిగా మనము ప్రభువుకు ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసిన వాటన్నిటిని పొందుకొని ఉన్నాము అని నమ్మకము కలిగి జీవించేటువంటి వారమై ఉన్నామా? ఏదైనా మన విశ్వాసము, మన భక్తి జీవితము ఎలాగున్నది ఒకసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే రండి, వాక్యపు వెలుగులో మనము లేఖనములను తెలుసుకుందాము. మొదటి యోహాను 5వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఈ దినాన తెలియజేయుచున్నది, మనం ఏమి అడిగినాను దానిని మనము పొందుకొని ఉన్నామని. మనం ఎరిగిన ఎడల ఆయన మనము అడిగిన వాటన్నిటిని మనకు సమకూర్చేటువంటి వాడై ఉన్నాడు. దినాన ప్రార్థన అయితే చేస్తాము, కానీ ఆ ప్రార్థన చేసిన దానిని నీవు గట్టిగా పట్టుకొని జీవించగలుగుతూ ఉన్నావా? నీవు చేసిన ప్రార్థనకు కనీసం నీవన్నా నమ్ముచూ ఉన్నావా? తండ్రి నాకు జవాబిచ్చి ఉన్నాడని. ఇలాంటి అల్ప విశ్వాసము, అవిశ్వాసముతో మనం బ్రతికేటువంటి వారమై ఉండకుండా లేఖనముల ప్రకారము జీవించేటువంటి వారమై ఉన్నాము. ఈ దినాన లేఖనాలను ఆధారం చేసుకుని మనం బ్రతికేటువంటి వారమై ఉన్నాము. దేవుని వాక్యము తెలియచేయుచున్నది, నువ్వు ఏది అడిగినను దానిని ఆయన ఈ దినాన నాకు అనుగ్రహించి ఉన్నాడు, నా జీవితంలో దాన్ని నెరవేర్చి ఉన్నాడని నీవు విశ్వసించేటువంటి వ్యక్తివై ఎందువుగాక. అలాగే ఈ దినాన రెండవ మాట ఏమని తెలియచేయుచున్నాడంటే, ఆయనతో నీవు మాట్లాడినటువంటి వ్యక్తివై ఉన్నావు. అయితే ఈ దినాన ఆయన నీతో మాట్లాడేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఆ మాటను నీవు అనుసరించి నడిచేటువంటి వ్యక్తివై ఉండాలి. రండి, దేవుని వాక్యము చూద్దాము. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమని తెలియజేయుచున్నది, నీవు నాకు మొరపెట్టావు, ఇదిగో నా యొద్ద నుండి నీకు వచ్చేటువంటి ప్రతి మాటను నీవు అనుసరించి నడుచుకొనగలిగేటువంటి వ్యక్తివై ఉండాలి. నువ్వు ఎప్పుడైతే వాటిని ఆచరణలో పెట్టి నువ్వు జీవిస్తావో అప్పుడు ఆయన నిన్ను ఏం చేసేటువంటి వాడై ఉన్నాడు అంటే, సమస్త జనులలో ఆయనకు స్వకీయ సాంపాద్యమగు వ్యక్తివై ఉండేటువంటి వారై ఉన్నాడు. ఇది నాన్న దేవుని వాక్యము తెలియజేయచ్చు ఉన్నది, నా మాటను అనుసరించి నడుచుకున్నది.
ఆ మాట ప్రకారము జీవించుడి అని. ఈ దినాన దేవుడి వాక్యము తెలియచేయచ్చు ఉన్నది. మూడవ మాటగా, ఆయన పిలిచిన పిలుపును నీవు నిశ్చయము చేసుకునేటువంటి వ్యక్తివై ఉండాలి. రండి దేవుని వాక్యమును చూద్దాము. 2 పేతురు 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. ఆయన పిలిచిన పిలుపును నీ విధాన నిశ్చయము చేసుకొని బ్రతికేటువంటి వ్యక్తివై ఉండాలి. విధాన మనం చాలా మందిని చూసినప్పుడు దేవుడు పిలిచిన పిలుపునకు లోబడి జీవించడం లేదండి. మరలా ఆ పిలుపు నుండి వేరైపోయి తమ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవించినటువంటి వారిని ఎందరినో మనము దినాన చూచి ఉన్నటువంటి వారము. అయితే దేవుని వాక్యము తెలియజేయుచున్నది, పిలిచినటువంటి పిలుపునకు మనము లోబడి జీవించాలి. దానిని నిశ్చయం చేసుకునేటువంటి వారమై ఉండాలి. అప్పుడు ఆయన మనను ఏం చేసేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు అంటే, దేవుని వాక్యము తెలియజేయచ్చు ఉన్నది, మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు నిత్య రాజ్యములో ప్రవేశము నీకు సమృద్ధిగా కలిగేటువంటిదై ఉన్నది. హల్లెలూయా. ఈ దినాన నీవు గ్రహించాల్సింది ఒకటి, ఆయన పిలుపును నీవు నిశ్చయం చేసుకొని బ్రతకటం. అలాగే దేవుని సంగమా, ఈరోజు 4వ మాటగా దేవుని వాక్యము మాతో తెలియచేయచ్చు అన్నది, ఆయన పిలిచిన పిలుపును నీవు నిశ్చయం చేసుకొని నీ మార్గమును ఆయనకు అప్పజెప్పేటువంటి వ్యక్తివై ఉండాలి. రండి దేవుని వాక్యమును చూద్దాము. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూడండి, దేవుని వాక్యము తెలియజేయుచున్నది, నీ మార్గమును నీవు ఎప్పుడైతే యెహోవాకు అప్పజెప్పి నువ్వు ఎప్పుడైతే ఆయనను నమ్ముకుంటావో, ఇక నాకు ఏ దిగులు లేదు, ఏ భయము లేదు, ఏ చింత లేదు, ఎందుకంటే నా చింత యావత్తులు మొత్తము యెహోవా మీద నేను ఆయనకు అప్పజెప్పి ఉన్నాను అని ఎప్పుడైతే నీవు నమ్మకమును కలిగి ధైర్యముతోటి జీవిస్తావో, అప్పుడు ఆయన ప్రతి కార్యమును నెరవేర్చేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. నిన్ను ఆయన హెచ్చించేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అలాగే దేవుని సంగమా, ఈ దినాన దేవుని వాక్యము దినాన నీతోనే మాట్లాడుచు ఉన్నది. ఇంతవరకు దేవుడు నీ జీవితంలో చేయుచు వచ్చిన కార్యములను బట్టి, ఇంతవరకు ఆయన నీతో మాట్లాడుచు వచ్చిన ఈ 4 మాటలను నీవు అనుసరించి ఆచరించి నడుచుకొనవలెను. ఈ 4 మాటలు వేరు వేరు అర్థాలై ఉండవచ్చు, కానీ నీ జీవితాన్ని ఒక పాటలోనికి నడిపించేటువంటి ఆత్మీయ సత్యాలుగా ఉన్నవి. వీటిని గ్రహించి వీటి యొక్క అర్థమును నీవు తెలుసుకొనగలిగిన ఎడల ఆయన నీ కార్యములన్నిటినీ నెరవేరుస్తాడు. నీవు అడిగిన ప్రతి మనవిని నీ జీవితంలో ఆయన నెరవేర్చేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమేన్.